తోడేళ్ళ నుంచి కుక్కలుగా ఇవాల్వ్ అయినప్పటికీ వాటి కమ్యూనికేషన్ చాలా భిన్నంగా ఉంటాయి. తోడేళ్ళు హ్యూమన్స్ కి దూరంగా మన చేతిలో కంట్రోల్ చేయబడిన ఇష్టపడవు. ఒక పెద్ద ఫ్యామిలీలో స్ట్రిక్ట్ రూల్స్ తో ఫ్యామిలీ హెడ్ ని ఫాలో అవుతూ ప్యాక్స్ లో ఉంటాయి. డాగ్స్ దీనికి టోటల్ ఆపోజిట్ గా మనుషులతో ఫ్రెండ్లీగా ఉంటూ మనల్ని ప్రేమిస్తూ మన కుటుంబంలో భాగమై ఉంటాయి. వర్డ్స్ కమ్యూనికేషన్ కోసం హౌల్ చేస్తాయి. డాగ్స్ వైన్ అండ్ బార్క్ చేస్తాయి. వర్డ్స్ ఓన్లీ మీట్ ని తింటాయి. డాగ్స్ బోత్ వెజిటబుల్స్ అండ్ మీట్ తింటాయి. వర్డ్స్ కి సెక్షువల్ మెచ్యూరిటీ 2 to 3 years కి వస్తుంది. డాగ్స్ కి 6 to 8 months లో వస్తుంది. వర్డ్స్ చాలా అగ్రెసివ్ గా ఆడతాయి. డాగ్స్ ఎంతో ప్లేఫుల్ గా ఆడతాయి. ఇంత ఆపోజిట్ డిఫరెన్సెస్ ని చూసిన తర్వాత ఎన్ని ఇవాల్యూషన్ థియరీస్ చదివినా అసలు డాగ్స్ నిజంగా వర్డ్స్ నుంచి ఇవాల్వ్ అయ్యాయా అనే డౌట్ మన బ్రెయిన్ నుంచి పోదు. అసలు ఈ రెండు జంతువుల్లో ఇన్ని డిఫరెన్సెస్ ఉండడానికి కారణం మనిషి అనే ఇంకో జంతువు. అవును, హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది లేకపోతే తోడేళ్ళు డాగ్స్ గా మారేవి కాదు. నేచర్ కి అగెయిన్స్ట్ గా వెళ్ళి అందులో పాజిటివ్ అవుట్కమ్స్ వచ్చిన టాప్ 5 విషయాలు తీసుకుంటే నా దృష్టిలో కుక్కలను పెంపుడు జంతువులుగా మార్చడం అనేది మొదటి స్థానంలో ఉంటుంది. ఈ విషయం ఒకసారి ఆలోచించండి. కుక్కల కంటే చాలా కాలంగా నివసిస్తున్న జంతువులు ఎన్నో ఉన్నాయి. పిల్లులు వేల సంవత్సరాల నుంచి మనుషులతో కలిసి జీవిస్తున్నాయి. గుర్రాలు శతాబ్దాలుగా రవాణా మరియు ఎన్నో పనులలో మనకు సహాయం చేస్తున్నాయి. డాంకీస్, కౌస్ అండ్ ఆఖరికి మనిషికి దగ్గరగా ఉండే మంకీస్ లాంటి జంతువులతో మనకు ఉన్న సంబంధం కుక్కలతో ఉన్నంత సన్నిహితంగా ఉండదు. కుక్కలు ఎల్లప్పుడూ మనకు అండగా ఉంటాయి. మనం విచారంగా ఉన్నప్పుడు ఓదార్పునిస్తాయి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు తోడుగా ఉంటాయి. మనల్ని ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉంచడానికి సహాయపడతాయి. మనల్ని రక్షించడానికి, ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధంగా ఉంటాయి. అందుకే కుక్కలు మన జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమిస్తాయి. అసలు మానవులు భయపడే అడవి తోడేళ్లు అరుపు నుండి ఎలా బౌ బౌ అనే శబ్దంతో మాట్లాడే కుక్కలుగా మారాయో ఈ వీడియోలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, నా పేరు అర్షిత. వెల్కమ్ టు అర్షిత టాక్స్. ఫస్ట్ హ్యూమన్స్ అండ్ డాగ్స్ ఇంటరాక్షన్, ఏన్షియంట్ యాన్సెస్టర్స్. డాగ్ ఎవల్యూషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం సుమారు 30 to 40,000 years వెనక్కి వెళ్ళాలి. ఈ టైం లైన్ లో డాగ్స్ డొమెస్టికేషన్ అయితే అవ్వలేదు గానీ హ్యూమన్స్ తో ఇంటరాక్షన్ జరిగింది. అప్పటి ఏషియా అండ్ యూరోపియన్ కాంటినెంట్స్ లో మన పూర్వీకులు ఎర్లీ హ్యూమన్స్ డాగ్స్ యాన్సెస్టర్స్ అయిన ద గ్రే వుల్ఫ్స్ తో ఒకే భౌగోళిక ప్రాంతాన్ని పంచుకునేవారు. తోడేళ్లు కూడా మానవులతో సమానంగా నైపుణ్యం కలిగి వేటాడేవి. ఒకే ప్రాంతంలో ఉండటం వల్ల వాటి ప్రాంతాలు తరచుగా మానవుల ప్రాంతాలతో ఢీకొనేవి. ఇలా ఒకే జాగ్రఫీ షేర్ చేసుకోవడంతో కొన్ని బార్డర్ వుల్ఫ్స్ మనం తినగా మిగిలిపోయిన ఆహారాన్ని వెతుకుతూ మానవ నివాసాలకు తరచుగా వచ్చేవి. మొదట్లో మానవులు వీటిని రావటం చూసి జాగ్రత్త పడినా ఓవర్ టైం ఈ తోడేళ్లు ఎటువంటి ముప్పు కలిగించవని గమనించిన తర్వాత వాటిని టాలరేట్ చేయడం ప్రారంభించారు. వాస్తవానికి తోడేళ్లు మనం వదిలేసిన స్నాప్స్ తినటం వల్ల అవి చుట్టుపక్కల ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచడం అండ్ ఇతర చిన్న జంతువులు లేదా ఇన్సెక్ట్స్ నుండి దూరంగా ఉంచడానికి సహాయపడ్డాయి. ఈ సంబంధం రెండు వైపులా ప్రయోజనకరంగా ఉండడం వల్ల అది ఓవర్ టైం బలంగా మారింది. ఇవాల్యూషన్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్. మానవుల నుండి లభించే ఆహారం తోడేళ్లకు ఒక కొత్త మరియు నమ్మకమైన ఫుడ్ రిసోర్స్ గా మారింది. దీనివల్ల వాటి జనాభా పెరగడానికి మరియు వృద్ధి చెందడానికి సహాయపడింది. మానవులతో సహజీవనం కారణంగా తోడేళ్లు మానవ నివాసాలకు మరింత దగ్గరగా జీవించడం ప్రారంభించాయి. దీనివల్ల వాటికి కొత్త నివాసాలు లభించడం మరియు వాతావరణ మార్పులకు అనుగుణంగా మారడానికి వీలు కల్పించింది. విత్ టైం తోడేళ్లు మానవ ప్రవర్తనకు మరింత అలవాటు పడ్డాయి. దీనివల్ల వాటికి మానవుల నుండి ఆహారాన్ని పొందడం మరియు వారి చుట్టూ సురక్షితంగా జీవించడం ఈజీ అయింది. ట్రాన్సిషన్ ఫ్రమ్ వుల్ఫ్స్ టు డాగ్స్. ఇది ఒక్క నైట్ లో జరగలేదు. ఒక 10 to 30,000 years మధ్యలో జరిగింది. ఫ్రమ్ హౌల్ టు బార్. తోడేళ్లు దూర ప్రాంతాలతో సంభాషించడానికి హౌల్ చేస్తాయి. ఇవి కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. ఈ హౌల్స్ ఇతర తోడేళ్లకు ఎక్కడ ఉన్నాయో తెలియడానికి అండ్ అందుబాటులో ఉన్న ఆహారం లేదా ప్రమాదం గురించి తెలియజేస్తాయి. అయితే తోడేళ్లు మానవులతో దగ్గరగా జీవించడం వలన వాటికి హౌల్ చేయాల్సిన అవసరం తక్కువగా మారింది. మానవులతో కమ్యూనికేట్ చేయడానికి అవి బార్క్ అండ్ వైన్ చేయడం వంటి ఇతర శబ్దాలను అభివృద్ధి చేసుకున్నాయి. ఫ్రమ్ ఈట్ టు వెజ్. ఇవి మానవులు వదిలేసిన ఆహారాన్ని తినడం ప్రారంభించినప్పుడు ఈ ఆహారంలో మీట్ అండ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఉండడం అండ్ క్రమం తప్పకుండా ఈ మిక్స్డ్ ఫుడ్ ని తినడం వలన వాటి డైజెస్టివ్ సిస్టమ్ కూరగాయలను జీర్ణించుకోవడానికి అనుగుణంగా మారింది. సెక్షువల్ మెచ్యూరిటీ. వర్డ్స్ ఫుడ్ రిసోర్సెస్ తక్కువగా ఉన్న ఎన్వైరన్మెంట్ లో పెరగడం వల్ల డామినెంట్ బ్రీడింగ్ పేర్ ఆల్ఫా మేల్ అండ్ ఆల్ఫా ఫీమేల్ మాత్రమే పిల్లల్ని కంటాయి. మిగిలిన ప్యాక్ పిల్లల్ని కలవు. దీనివల్ల ఫుడ్ అండ్ షెల్టర్ షేరింగ్ తగ్గుతాయి. డాగ్స్ హౌస్ హోల్డ్స్ లో పెరగడం వల్ల ఫుడ్, షెల్టర్ అండ్ ఎఫెక్షన్ అన్నిటికీ ఈక్వల్ గా దొరికాయి. దీనివల్ల ఆల్ఫా అండ్ బీటా లాంటి డామినెన్స్ హైరార్కీ ఇక్కడ జరగలేదు.
అండ్ మానవులు ఓవర్ టైం చిన్న కుక్క జాతులను ఇష్టపడడంతో అవి బ్రీడ్ చేయడం ప్రారంభించారు. చిన్న జంతువులు సాధారణంగా పెద్ద జంతువుల కంటే వేగంగా సెక్షువల్ గా మెచ్యూర్ అవుతాయి. దీని కారణంగా డాగ్స్ చిన్న వయసులోనే పిల్లలను కనడం ప్రారంభించాయి. ఇవే కాకుండా ఇలాంటివి ఎన్నో కంటిన్యూస్ గా వేల సంవత్సరాల నుంచి జరగడం వల్ల తోడేళ్ల నుంచి ఫస్ట్ డాగ్ స్పీషీస్ గా మారాయి. ఈ కారణాలతో పాటు వేలాది సంవత్సరాలుగా తోడేళ్ల నుండి కుక్కల విభజనకు దోహదపడిన అనేక ఇతర అంశాలు వరల్డ్ సబ్ స్పీషీస్ అయిన ఫస్ట్ డాగ్ గా తయారవడానికి యూజ్ అయ్యాయి. ఫస్ట్ డాగ్ టైప్స్. ఈ ఫస్ట్ డాగ్ టైప్స్ నేడు మనం చూసే బ్యూటిఫుల్ డాగ్ బ్రీడ్స్ కి యాన్సిస్టర్స్. అవి ఈ రోజున్న డాగ్స్ తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ గా ఉండేవి. అవి మోస్ట్లీ ఇలా ఉండేవి. అందులో కొన్ని డాగ్స్ క్యాటిల్ కి కాపలాగా ఉండేవి, మరికొన్ని మానవులతో కలిసి వేటాడేవి, కొన్ని గార్డ్ డాగ్స్ గా ఉండేవి. ఇలా డిఫరెంట్ వర్క్స్ కి యూజ్ చేయడం వల్ల వాళ్ళ సైజ్, టెంపర్మెంట్ అండ్ స్కిల్స్ ఒక్కొక్క డాగ్ కి ఒక్కొక్కలా మారుతూ వచ్చి కొన్ని పదుల సంఖ్యలలో బ్రీడ్స్ తయారయ్యాయి. ఈ ప్రారంభ ప్రత్యేకతలు నేడు మనం చూసే అద్భుతమైన డాగ్స్ బ్రీడ్స్ కి పునాది అయ్యాయి. ఇలా ఈ స్పెసిఫిక్ ట్రైట్స్ కోసం డాగ్స్ ని బ్రీడ్ చేయడమే సెలెక్టివ్ బ్రీడింగ్ అంటారు. ఈ సెలెక్టివ్ బ్రీడింగ్ ప్రపంచం మొత్తం చాలా నెమ్మదిగా జరిగింది. కొన్ని సందర్భాల్లో కొత్త జాతిని అభివృద్ధి చేయడానికి శతాబ్దాలు పట్టింది. అయితే ఇంత తక్కువ మొత్తంలో ఉన్న డాగ్ బ్రీడ్స్ పదుల సంఖ్య నుంచి వందల సంఖ్యకి పెరగడానికి కారణం 200 ఇయర్స్ క్రితం జరిగిన ఒక ఈవెంట్. దానినే విక్టోరియన్ ఎక్స్ప్లోజన్ అని అంటారు. ది విక్టోరియన్ ఎక్స్ప్లోజన్. విక్టోరియన్ ఎక్స్ప్లోజన్ అనేది క్వీన్ విక్టోరియా రూల్లో బ్రిటన్ సైన్స్, ఇండస్ట్రీ మరియు ఆర్ట్స్ లో ర్యాపిడ్ అడ్వాన్స్మెంట్ ని చూసింది. సైన్స్ విషయానికి వస్తే చార్ల్స్ డార్విన్ 1859 లో పబ్లిష్ చేసిన థియరీ ఆఫ్ ఇవాల్యూషన్ బై న్యాచురల్ సెలెక్షన్ విక్టోరియన్ సొసైటీ పైన గణనీయమైన ప్రభావాన్ని చూపించింది. ఈ థియరీ డాగ్ బ్రీడర్స్ ని ఎంతో ఆకర్షించింది. ఎందుకంటే ఈ థియరీ ద్వారా వాళ్ళకు కావాల్సిన లక్షణాలు కలిగిన డాగ్ బ్రీడ్స్ ని రూపొందించుకునే ప్రక్రియను కనుగొన్నారు. బ్రీడర్స్ డాగ్ బ్రీడ్స్ ని వేరు చేయడానికి కొన్ని ముఖ్యమైన లక్షణాలను ఎంచుకున్నారు. ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్. ఇందులో సైజ్, కోట్ టైప్ మరియు స్పెసిఫిక్ ఫేషియల్ ఫీచర్స్ కోసం బ్రీడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సెయింట్ బర్నార్డ్, ఇవి మౌంటైన్స్ ఎక్కడానికి మ్యాసివ్ గా బ్రీడ్ చేశారు. టాయ్ పూడల్, ఇవి ఇంట్లో పెంచుకోవడానికి పూడల్స్ ని మినియేచర్ వర్షన్ గా బ్రీడ్ చేశారు. పగ్, పగ్స్ ని ఫ్లాట్ ఫేస్, షార్ట్ నోస్ అండ్ ఫోర్ హెడ్ మీద వ్రింకిల్స్ వచ్చేలా బ్రీడ్ చేశారు. వర్కింగ్ ఎబిలిటీస్. కొన్ని బ్రీడ్స్ ని జస్ట్ స్పెసిఫిక్ టాస్క్ ని కంప్లీట్ చేయడానికి మాత్రమే బ్రీడ్ చేశారు. లైక్ బార్డర్ కోలీస్. బార్డర్ కోలీస్ క్యాటిల్ కి కాపలా ఉండడానికి, పాయింటర్స్ బర్డ్స్ ని రిట్రీవ్ చేయడానికి, బుల్డాగ్స్ ఏమో గార్డ్ చేయడానికి. డాగ్ షోస్ అండ్ ద ఫోకస్ ఆన్ ఏస్థెటిక్స్. ఈ కాలంలో డాగ్ షోస్ వైడ్ గా పాపులారిటీని పొందాయి. సో ఈ డాగ్ షోస్ బ్రీడర్స్ కి తమ కొత్తగా అభివృద్ధి చేసిన డాగ్ బ్రీడ్స్ ని ప్రదర్శించడానికి మరియు గుర్తింపు పొందడానికి ఒక వేదికను అందించాయి. ఈ షోస్ కి హాజరైన ప్రజలు వివిధ జాతుల గురించి తెలుసుకోవడానికి మరియు వారికి నచ్చిన జాతులను కనుగొనడానికి ఒక అవకాశం లభించింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కూడా ఇదే టైంలో మొదలవడంతో చాలా మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుండి నగరాలకు వలస వెళ్లారు. ఫ్యాక్టరీస్ స్టార్ట్ అయ్యాయి. కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ప్రజలు డబ్బు సంపాదించడం ప్రారంభించారు. కొనుగోలు శక్తి పెరగడం మరియు డబ్బులు మిగలడంతో కొత్త వస్తువులు కొనడం ప్రారంభించారు. అందులో ఒకటి ఈ ప్యూర్ డాగ్ బ్రీడ్. అప్పటి వరకు వర్క్స్ కి లేదా పెంపుడు జంతువులుగా ఉన్న డాగ్స్ ఒక్కసారిగా సోషల్ స్టేటస్ అండ్ వెల్త్ కి సింబల్ గా మారాయి. పెద్ద ఇల్లు కొనుక్కోవడం అనేది ప్రెసెంట్ ఎలా అయితే స్టేటస్ అండ్ సక్సెస్ఫుల్ సింబల్ గా మారిందో, అప్పట్లో యూనిక్ అండ్ ఎక్స్పెన్సివ్ ప్యూర్ బ్రీడ్ డాగ్ కొనుక్కోవడం అనేది ఎంత అచీవ్ చేశారనే దానికి ఉదాహరణగా ఉండేది. ఈ విచిత్రమైన సంస్కృతి ఇప్పటికీ మనం చాలా మందిలో చూడొచ్చు. సోషల్ స్టేటస్ కోసం ఖరీదైన డాగ్స్ ని కొనడం, వాటిని డాగ్ షోస్ లో ప్రదర్శించడం ఒక ట్రెండ్ గా మారింది. ఈ ట్రెండింగ్ డిమాండ్ వల్ల వాటిని అతివేగంగా పెంచడం జరుగుతుంది. దీని వల్ల చాలా డాగ్ బ్రీడ్స్ లో జెనెటిక్ హెల్త్ ప్రాబ్లమ్స్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్, షోస్ కోసం వాటి రూపం మరియు రంగు వంటి అసహజ లక్షణాలను మార్చడం వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. ఎగ్జాంపుల్ డాషన్స్. ఈ డాగ్స్ ని బ్యాడ్జర్స్ ని వేటాడడానికి పొడవాటి, సన్నంగా ఉండే శరీరాలతో పెంచుతారు. ఈ శరీర నిర్మాణం వాటికి బర్రోస్ లోకి దూరి బ్యాడ్జెస్ పట్టుకోవడానికి సహాయపడుతుంది. అయితే ఈ లాంగ్ స్పైన్, షార్ట్ లెగ్స్ వాటికి స్లిప్ డిస్క్ అనే స్పైన్ ప్రాబ్లం కి దారితీస్తాయి. దీనివల్ల పెరాలిసిస్ అండ్ భరించలేని నొప్పికి గురవుతాయి. పగ్స్ అండ్ పెకింగీస్. కస్టమర్స్ ఫ్లాట్ ఫేసెస్ ని అందమైనవిగా భావించడంతో ఇలా బ్రీడ్ చేశారు. కానీ ఈ ముఖాలు డాగ్స్ కి ఊపిరి పీల్చుకోవడాన్ని బాగా ప్రాబ్లమేటిక్ గా చేస్తుంది. జర్మన్ షెపర్డ్స్. వీటిని ఆవులకి కాపలా కోసం పెంచేవారు. కానీ ప్రస్తుతం ఫోకస్ అంతా స్లోప్డ్ బ్యాక్ పైన ఉండడంతో హిప్ డిస్ప్లేసియా అనే ఒక పెయిన్ఫుల్ కండిషన్ కి దారితీస్తుంది. దీనివల్ల హిప్ జాయింట్ సరిగ్గా ఏర్పడని స్థితికి వచ్చాయి. ఇవే కాకుండా చౌచౌస్, షిట్జు, షార్పీ ఆల్మోస్ట్ అన్ని బ్రీడ్స్ ఓవర్ బ్రీడింగ్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. జస్ట్ ఏస్థెటిక్స్ కోసం తయారు చేయడం వల్ల బుల్డాగ్ యాన్సెస్టర్ అయిన ఓల్డ్ ఇంగ్లీష్ బుల్డాగ్ ఎగ్జిస్టెన్స్ లోనే లేకుండా పోయింది.
అయితే కొంతమంది రెస్పాన్సిబుల్ బ్రీడర్స్ కి ఓవర్ బ్రీడింగ్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి బాగా తెలుసు. వారి లక్ష్యం కేవలం ఏస్థెటిక్స్ కోసం డాగ్స్ బ్రీడ్ చేయడమే కాదు, వాళ్ళు డాగ్స్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ మీద కూడా ఫోకస్ చేస్తారు. మరోవైపు ఇర్రెస్పాన్సిబుల్ బ్రీడర్స్ బాధ్యత లేకుండా తమ డాగ్స్ ఆరోగ్యం కంటే లాభానికి ప్రయారిటీని ఇస్తారు. ఈ ఇర్రెస్పాన్సిబుల్ బ్రీడర్స్ ని ఆపడానికి గవర్నమెంట్ కొన్ని పాలసీస్ తీసుకొచ్చినా మనం కూడా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. అడాప్ట్, డోంట్ షాప్. Support responsible breeders. Research breeders before buying a puppy and ask questions about their breeding philosophy, health testing and living conditions for their dogs. రిపోర్ట్ అన్ఎథికల్ ప్రాక్టీసెస్. మన అవసరాల కోసం పెంచిన కుక్కలను ఎథికల్ గా ట్రీట్ చేయాలి కానీ వాటి ఆరోగ్యం కంటే లాభానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలిస్తే సజెస్ట్ చేయండి.